తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేటిపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో మీనాక్షి నృత్య కళానిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి ఆధ్వర్యంలో ద్విదశ పేరిణి నృత్య మహోత్సవం 2025 ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 216 మంది నృత్య కళాకారులతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వహించారు. 9 నిమిషాల పాటు నృత్యం చేసి రికార్డు సృష్టించారు. నానాటికి ఆదరణ తగ్గిపోతున్న పేరిణి నాట్యానికి జీవం పోయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు భాషా సాంస్కృతిక శాఖ గత కొన్ని నెలలుగా పేరిణి నాట్యంలో ఉచిత శిక్షణ ఇస్తుంది. ఈ సందర్భంగా మీనాక్షి నృత్య కళా నిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి మరియు అశోక్ కుమార్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జ్యూరీ మెంబర్ మాట్లాడుతూ ఆదరణ తగ్గుతున్న పేరిణి నాట్యాన్ని పెంపొందించడం కొరకు 200 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పాలని తెలిపారు. గతంలో ఎంతో ఆదరణ పొందిన కళలలో ఒకటైన పేరిణి నాట్యం ప్రస్తుత ఆదరణ కోల్పోతుందని, అందుకే పిల్లలకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పేరిణి నాట్యంపై ఉచిత శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని, ఇలాంటి కళలకు ముందు తరాలు అందించడానికి ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఉన్నప్పుడు మేము రికార్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రికార్డ్ అంతా కూడా యాజ్ పర్ గిన్నిస్ రికార్డ్ ప్రకారము మనం చేయడం అనేటువంటిది ఉంటుంది. ఆ నామ్ లిమ్కా కూడా పంపించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఒక గొప్ప ప్రయోగం, అదేవిధంగా ఒక సంస్కృతిని ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ యొక్క పేరిణి నృత్యం ద్వారా శ్రీవాణి చేస్తున్నటువంటి ఈ ప్రయోగము 100% తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అవుతుంది అని చెప్పేసి ఆ ప్రతినిధిగా ఒక జ్యూరీ మెంబర్గా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇలాంటి ఒక గొప్ప ప్రయోగాన్ని అభినందిస్తూ ఆశీర్వదించినటువంటి మెట్టిపల్లి ప్రజలందరికీ, అదేవిధంగా శ్రీవాణి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ద్విశత పేరిణి నృత్యోత్సవం మెట్పల్లిలో చాలా స్కూల్స్లోకి వెళ్ళాను. 200 మంది విద్యార్థులతో అనుకున్నాం, 216 మంది వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. 216 మంది విద్యార్థులతో ఇక్కడ మెట్పల్లిలో ఈ పేరిణి ద్విశత నృత్యోత్సవం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. పేరిణి నాట్యాన్ని ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేలా చేయాలనేదే మా లక్ష్యం. మన సాంప్రదాయ నృత్యాన్ని మనం మర్చిపోకుండా, మన సాంప్రదాయాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని తల్లిదండ్రులు పిల్లలు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతో సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పిల్లలు ఒకటి నేర్చుకుంటున్నారు. వాళ్ళకు వచ్చే ఆ ఆర్ట్ ఫామ్ వల్ల వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి కళారంగంలో రాణిస్తారనే ఒక ఆలోచనతో పిల్లల్ని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు, పిల్లలకు నేర్పించారు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు అమూల్య, నేను రాఘవపేట నుంచి వచ్చాను. ఇక్కడ మెట్పల్లిలో జరిగే పేరిణి నాట్యంలో నేను పాల్గొంటున్నాను. ఇక్కడ 200 మందితో ప్రదర్శన జరుగుతుంది. మేము మోడల్ స్కూల్ నుంచి మేడం దగ్గర ఫ్రీగా నాట్యం నేర్చుకున్నాము. చాలా ఆసక్తికరంగా ఉంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం. ఇక్కడ పేరిణి లాస్యం నేర్చుకున్నాము మేడం దగ్గర. చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇట్లా నాట్యం ఒకరి దగ్గర నేర్చుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు ఇక్కడ ప్రదర్శన చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా పేరు అరిహ, నేను మల్లాపూర్లో చదువుకుంటున్నాను, మోడల్ స్కూల్. నేను ఒబ్లాపూర్ నుంచి వచ్చాను.